నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రేషన్ కార్డుల అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రేషన్ కార్డు పాపులారిటీ కార్డుగా మారిందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అర్హులకు రేషన్ కార్డులు అందడం లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పే రాష్ట్రాలు కూడా బీపీఎల్ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతాయని ధర్మాసనం పేర్కొంది. పేదలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకే రాష్ట్రాలు రేషన్ కార్డుల లెక్కలు చెబుతున్నాయని, వాస్తవానికి మాత్రం పేదలకు రేషన్ ఫలాలు అందడం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హులే ఎక్కువగా బీపీఎల్ ప్రయోజనాలను పొందుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల రేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో నమోదైన సుమోటో కేసును బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇన్ని రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పుకునే రాష్ట్రాలు రేషన్ కార్డులను ప్రచారం కోసం వినియోగిస్తున్నాయని పేర్కొంది. రేషన్ వ్యవస్థతో అవసరమైన వారికి సబ్సిడీతో కూడిన నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నట్లుగా అనేక రాష్ట్రాలు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ అటువంటి రేషన్ తరచుగా ఉద్దేశించిన లబ్ధిదారులకు, దారిద్ర్యపు రేఖకు దిగువన ఉండే కుటుంబాలకు చేరడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. అనేక మంది వలస కార్మికులు తమకు అర్హులైన రేషన్ ప్రయోజనాలను పొందలేకపోయారని అన్నారు. దీనివల్ల రేషన్ సరఫరాలకు అర్హులు కాని ఇతరులు రేషన్ కార్డులను దుర్వినియోగం చేయడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేస్తుందని తెలిపారు. నిజమైన బీపీఎల్ కుటుంబాలకు ప్రయోజనాలు అర్హత లేని వారికి చేరుతున్నాయా అన్నది మా ఆందోళన అని వారు పేర్కొన్నారు. రేషన్ కార్డు ఇప్పుడు పాపులారిటీ కార్డుగా మారిపోయింది. రాష్ట్రాలు మేము చాలా జారీ చేశాం అని అంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం వారు తమ అభివృద్ధిని చూపించాలనుకున్నప్పుడు తలసరి ఆదాయం పెరుగుతోంది అని చెబుతున్నారు. అయితే బీపీఎల్ కుటుంబాల సమస్యను ఎలా పరిష్కరించవచ్చు అనే వివాదం మాత్రం అంతర్లీనంగా ఉంటుంది. అది అర్హులైన వ్యక్తులకు చేరేలా మనం నిర్ధారించుకోవాలి అని జస్టిస్ సూర్యకాంత్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న దాదాపు 30 కోట్ల మంది వలస కార్మికులకు, 8 కోట్లకు పైగా వలస కార్మికులకు రేషన్ కార్డులు లేవని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలియజేశారు. చాలామంది పేదలు రేషన్ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవడం లేదని సూచించారని, ఎందుకంటే వారు దానిని ఎలాగైనా పొందుతారని ఆశించరని ఆయన అన్నారు. పేదలు మనకు రేషన్ అందడం లేదు కాబట్టి దానికోసం ఎందుకు దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 80% జనాభా చాలా పేదవారుగా ఉంటారు. వారందరికీ ఆహార భద్రత అవసరమని భూషణ్ వ్యక్తీకరించారు. ఇది నిజమైన సమస్య అని, పేదలు అర్హులైన రేషన్ పొందేలా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.